హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోవలల్లి సురేఖ. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఈఎస్ఐ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ ఈఎస్ఐ అనేది ఒక స్కీము, ఇన్సూరెన్సు. సో ఈఎస్ఐ అన్నారు, ఈఎస్ఐసి అంటారు. ఈఎస్ఐసి అంటే ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఫ్రెండ్స్. దీన్ని ప్రవేశపెట్టింది 1948లో ప్రవేశపెట్టారు. ఇది ఏం సంస్థ అంటే ఇది గవర్నమెంట్ సంస్థ ఫ్రెండ్, ఇండిపెండెంట్ సంస్థ. దీని పూర్తి బాధ్యత అంతా గవర్నమెంటే చూసుకుంటుంది. ఈఎస్ఐసి ఎలా ఉపయోగపడుతుంది అంటే, మనం జాబ్ చేస్తాం కదా, ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ జాబ్ చేసినప్పుడు అందులో మన జీతంలో నుంచి కొంత మొత్తంలో ఈఎస్ఐ సంస్థకు చెందుతుంది. కొంత మొత్తంలో మన జీతంలోకి వెళ్ళి కట్ అవుతుంది, కొంత యజమాని కూడా ఇస్తారు అమౌంట్. సో ఈ అమౌంట్ అంతా ప్రతి నెల ఈఎస్ఐ సంస్థకు చెందుతుంది. సో ఇది మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే, మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఈఎస్ఐకి సంబంధించింది డిస్పెన్సరీ ఉంటుంది. డిస్పెన్సర్కి వెళ్ళాలి ఫస్ట్. డిస్పెన్సర్కి వెళ్ళిన తర్వాత అక్కడ క్లియర్ అవ్వకపోతే పెద్ద హాస్పిటల్కి పంపిస్తారు స్టాంప్ వేసి. ఈఎస్ఐకి సంబంధించిన పెద్ద హాస్పిటల్ కూడా ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. సో మనకు పూర్తి వైద్య సదుపాయాన్ని మొత్తం అందిస్తారు. టెస్టులు చేస్తారు, సర్జరీలు చేస్తారు, ఎన్ని ప్రాబ్లమ్స్ చేస్తారు, చూస్తారు, మంచిగా క్లియర్ చేస్తారు. ప్రెగ్నెంట్ లేడీస్ కూడా చాలా బాగా చూస్తారు. ఎనీ ప్రాబ్లం, టెస్టులు, సర్జరీ ఎనీ క్యాన్సర్ అన్నీ చూస్తారు. వాళ్ళు అందించలేని సమయంలో ఇంకా పెద్ద హాస్పిటల్స్ కూడా పంపిస్తారు ఫ్రెండ్స్. అక్కడ కూడా వీళ్ళే అమౌంట్ పే చేస్తారు. ప్రైవేట్ హాస్పిటల్ కూడా పంపిస్తారు వీళ్ళే. అక్కడ వీళ్ళే అమౌంట్ చేస్తారు. కొన్నిట్లో అమౌంట్ కట్ చేస్తారు, కొన్నిట్లో చేయరు. సో ఆ అమౌంట్ ఇవ్వని సందర్భంలో మన దగ్గర నుంచి తీసుకుంటారు ప్రైవేట్ వాళ్ళు. సో తీసుకున్న అమౌంట్ మనం తిరిగి తీసుకోవచ్చు. ఎలా అంటే క్లెయిమ్ పెట్టుకోవాలి. ఈ ఈఎస్ఐకి సంబంధించిన క్లెయిమ్ ఉంటుంది. అది ఫామ్ ఫిల్అప్ చేసి అప్లికేషన్ పెట్టుకుంటే మనకు కొంత సమయంలో ఆ అమౌంట్ మనకి తిరిగి వస్తుంది ఫ్రెండ్స్. ఈ ఈఎస్ఐసి అనేది ఎంప్లాయ్ ఒక్కడికే వర్తిస్తుంది అంటే, ఎంప్లాయ్ ఒక్కడికే కాదు, ఎంప్లాయ్ మీద డిపెండ్ అయిన ఫ్యామిలీ మొత్తానికి వర్తిస్తుంది. మదరు, ఫాదరు, వైఫ్, పిల్లల మొత్తానికి వర్తిస్తుంది ఫ్రెండ్స్ ఈ ఈఎస్ఐసి అనేది. సో ఇది ఈఎస్ఐసి అనేది పూర్తి బాధ్యత గవర్నమెంటే చూసుకుంటుంది. సో ఇది ఈఎస్ఐసి అనేది ఎంత ఉండాలి జీతం అంటే 21,000 లోపు ఉండాలి. వికలాంగులకైతే